శ్లోకము 15 యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చంతి. ఇలా ఎల్లప్పుడూ ధ్యానాన్ని ఆచరిస్తూ మనసును నియంత్రించి ఉన్న యోగి చివరికి అత్యున్నత శాంతిని, అంటే నిర్వాణానికి దారి తీసే శాశ్వత శాంతిని, నన్నే పరమాత్మను ఆశ్రయంగా చేసుకుని పొందుతాడు. అంటే నిరంతర ధ్యానం మరియు నియంత్రిత మనసు వల్ల పరమశాంతి పొందుతాడు. శ్లోకము 16 నాత్యస్నతస్తు యోగోస్తి న చేకాంతమనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, ఎక్కువగా తినేవాడికి కూడా యోగం సాధ్యం కాదు. అలాగే పూర్తిగా తినని వాడికి కాదు. అతిగా నిద్రపోయేవాడికి కాదు. అలాగే ఎప్పుడూ నిద్రపోని వాడికి కాదు. అంటే ఆహారం, నిద్ర, జీవనశైలి అన్నింటిలో సమతుల్యత ఉన్నవాడికే ధ్యానయోగం ఫలిస్తుంది. శ్లోకము 17 యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరి జీవితంలో ఆహారం నియమంగా ఉంటుందో, నడక, విహారం సమతుల్యంగా ఉంటుందో, పనుల్లో అతిశయము లేక ఆలస్యం లేక నియమంగా ఉంటుందో, నిద్ర మరియు మేల్కొలుపులో కూడా సమతుల్యత ఉంటుందో, అటువంటి వ్యక్తికి ధ్యానయోగం దుఃఖాలను తొలగిస్తుంది. అంటే సమతుల్య జీవనశైలే యోగానికి మూలం.